C is also known as compiler based programming లాంగ్వేజ్. సో సిని కంపైలర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అంటారు. సో ఈ రోజు వీడియోలో మనం కంపైలర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపైలర్ గురించి చదివే ముందు మనం ఏం చదువుతామంటే వాట్ ఈస్ ట్రాన్స్లేటర్, అసలు ట్రాన్స్లేటర్ అంటే ఏంటి. కంపైలర్ తెలుసుకునే ముందు మీకు ట్రాన్స్లేటర్ అంటే ఏంటని తెలుసుకోవాలి. సో ట్రాన్స్లేటర్ అంటే ఏంటి, మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో మీ అందరికీ అర్థమవుతుంది ట్రాన్స్లేటర్ అంటే ఏంటి. సో లైక్ నా నేమ్ నిఖిల్ అని అనుకోండి. సో ఈ నిఖిల్ అనేవాడు ఎవరు అంటే చెప్తాను మీ అందరికీ. అండ్ నాకు ఒక ఫ్రెండ్ అనేవాడు పరిచయం అయ్యాడు. సో నేను నార్త్ సైడ్ వెళ్ళా జాబ్ కోసం. సో నాకు ఒక ఫ్రెండ్ అనేవాడు పరిచయం అయ్యాడు నార్త్లో. సో వాడి పేరు యువరాజ్ అని అనుకోండి. సో ఇప్పుడు యువరాజ్ అనేవాడు వాడి మదర్ టంగ్ వచ్చి హిందీ అండ్ నా మదర్ టంగ్ వచ్చి తెలుగు. సో సో నా మదర్ టంగ్ తెలుగు అండ్ యువరాజ్ మదర్ టంగ్ వచ్చి హిందీ. సో నాకు హిందీ రాదు అండ్ యువరాజ్కి తెలుగు రాదు. సో మేమిద్దరం ఎలా మాట్లాడుకుంటాం అండ్ ఎలా కలిసి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాం అంటే మా ఇద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ అనేవాడు ఉండేవాడు. సో వాడి పేరు రవి. సో ఈ నోస్ బోత్ హిందీ అండ్ తెలుగు. సో ఇది అనుకోండి. సో మా ఇద్దరి మధ్యలో రవి అనేవాడు వాడికి హిందీ వచ్చు అండ్ తెలుగు వచ్చు. సో వాడు ఏం చేసేవాడు, యువరాజ్ ఏమైనా నాతో కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటే వాడి మాటలు నాకు చెప్పేవాడు అండ్ నేనేమైనా కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటే యువరాజ్తో సో నేను రవికి చెప్తే సో రవి అనేవాడు యువరాజ్కి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. సో అర్థమైంది కదా. సో నా మదర్ టంగ్ తెలుగు అండ్ యువరాజ్ మదర్ టంగ్ హిందీ. సో మా ఇద్దరు కమ్యూనికేషన్ కోసం మధ్యలో రవి అనేవాడు మా ఇద్దరికి ఒక ట్రాన్స్లేటర్ లాగా అనమాట. సో ట్రాన్స్లేటర్ అంటే ఏంటి, సో ట్రాన్స్లేటర్ అంటే మీ అందరికీ ఎగ్జాంపుల్ చెప్పి అర్థమైంది కదా. సో ట్రాన్స్లేటర్ అంటే ట్రాన్స్లేటర్ కన్వర్ట్స్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అనమాట. అంటే వాడి హిందీలో ఏం చెప్తే అది నాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి నేను తెలుగులో ఏం చెప్తుంటే అది వాడికి హిందీలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మా ఇద్దరి మధ్యలో రవి అనేవాడు ఒక ట్రాన్స్లేటర్ అనమాట.